మనకి ముందుగా నర్సరీస్ అంటే గుర్తొచ్చేది కడియం నర్సరీలు అండి. ఈ రోజైతే మనం కడియం నర్సరీలు ఎక్స్ప్లోర్ చేసి డ్రోన్ వ్యూలో మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం. వెల్కమ్ టు ద హార్ట్ ఆఫ్ అవర్ హెరిటేజ్. మనకి నర్సరీలు అయితే లోపలైతే ఉంటాయండి. మీకైతే హైవే మీద చూపిస్తూ ఉంటారు అందరూ కూడాను. నేను యూట్యూబ్లో చాలా అయితే చెక్ చేశాను. ఇవన్నీ కూడా ఎవరు చూపించలేదు మ్యాక్సిమం. అందుకని కొద్దిగా లెంత్ అయినా కానీ ఫుల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడైతే మనము కింద నుంచి కొన్ని షాట్లు తీసుకుని డ్రోన్ ఎగరేద్దాము. ఫ్రంట్కి వెళ్ళాక మీకు డ్రోన్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూడండి. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా రకరకాల మొక్కలు అయితే ఉంటాయి ఈ సైడ్. ఇదంతా కూడా లోపల అనమాట. మీకు బయట అందరూ బయట చూపిస్తారు మేము, కానీ ఇంత లోపలికి వచ్చి ఎవరో చూపించరు. అన్ని వెరైటీ మొక్కలన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి అన్నీ కూడా బయటకి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. బయట మీకు షాపులు పెట్టి అమ్ముతారు కదా, ఇక్కడ నుంచి అన్నీ కూడా పట్టుకెళ్ళి అనమాట. ఓ నర్సరీ ఒక్కొక్క దాన్ని మించిపోయి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా. మీకు ఇక్కడ ఏ మొక్క కావాల్సిన దొరికేస్తుంది. చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క దాకా దొరికేస్తుంది. 10 రూపాయల నుంచి లక్షల్లో కూడా మొక్కలు ఉంటాయన్నమాట. అంతా కూడా లోపల మీకు ఎవరో చూపించాలి ఇవన్నీ. నేను మీకు హైవే మీద చూపించేసి రీల్స్ పెట్టేస్తారో. నాకు మ్యాక్సిమం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ నర్సరీలో ఒకటి కూడా నాకు కనపడలేదు. అందుకని మీ అందరికీ చూసి ఇవన్నీ చూపిద్దామని వచ్చామాట ఈరోజు. అసలు ఏ మొక్క వేపారో కూడా మనం చెప్పలేని మొక్కలు ఉంటాయన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా లోపలికి వెళ్ళి కొద్దిగా ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ ఫుల్ వీడియో తీయాలంటే మొత్తం చాలా కష్టం ఇవన్నీ కూడా. ఫుడ్ అయితే మెయిన్ అనమాట నర్సరీలకి. ఇక్కడ పెద్ద నర్సరీలు ఉంటాయి అన్నమాట. లైక్ పల్లవంకన్ నర్సరీ గారు అని మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇంకా కనపడేదంతా కూడా అయింది అనమాట. ఈ చెట్లన్నీ ఇందాక మీరు కనుక దగ్గరగా చూపించారు ఇందాక ఈ మొక్కలు. మీకు ఈ మొక్కలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా ఉన్నాయో. ఇది పల్లవంక నగర్ మెయిన్ నర్సరీ. ఇది లోపల ఇవన్నీ కూడా నర్సరీలు, ఫేమస్ నర్సరీలు ఇక్కడ. ఇవన్నీ లోపల అడవిలో ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లో ఎలాగైతే ఉంటాయన్నమాట. లోపలైతే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి వీడియో తీయాలంటే చాలా లెంత్ అయిపోద్దని ఇంకా వెళ్ళట్లేదు. మీకు బయట నుంచే చూపించేస్తున్నాను. మీకు కావాలితే వీడియో ఒక్కొక్కటి పెట్టమంటే నేను మళ్ళీ వచ్చి నర్సరీలు అన్నీ కూడా షూట్ చేసి పెడతాను. మీకు అన్నీ ఇలాగే ఉంటాయండి. మొత్తం నర్సరీలు అన్నీ కూడా లోపల ఇలాగే ఉంటాయి. మీకు లోపల వచ్చి ఎవరో కూడా తీరు ఇలాగా కనపడినంత మేర అంతా కూడా నర్సరీలు అయితే ఇలాగ ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ అయితే డ్రోన్ అయితే ఫ్లై చేశానండి. మీరు ఒకసారి అన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి పెట్టండి మర్చిపోకుండా.